మదిలో నమ్మి ఉంటేనే నారాయణుడగని నీ మదిలో నమ్మి ఉంటేనే నారాయణుడగని నీ మదిలో నమ్మి ఉంటేనే నారాయణుడగని నీ మదిలో నమ్మి ఉంటేనే ఉత్తరాసు కులము మాది శబరి అంచు విలతూరు ఉత్తరాసి కులము మాది శబరి అంచు విలతూరు పడవిలో పండిన పళ్ళు నలుచుతుంది అడవిలో పండిన పళ్ళు అనుభవించుతుందును పురవి మధురబాల పౌరి పురారు నీరలతూను పురవి మధురబాల పౌరి పురారు నీరలతూను ముత్తరాసి కులము మాది శబరి అంచు విలతూరు సేవక అమ్మగారు మీకు ఇవే 10,000 వందనాలు. తెల్లగా వద్దిల్లు పూర్వసాల మీ సభవారికి తెలియజే. మాది ముత్తరాసి కులము సేవక. నా యొక్క నామము శబరి అని అంటారు. మీ యొక్క నామం శబరి అనందురా? అవును సేవక. అమ్మ ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను ఆ శ్రీరామచంద్రుని దర్శనం కొరకై వెళ్ళుచున్నదారును. అలాగే పోయిరాము. ఆహా, ఆ శ్రీరామచంద్రుని దర్శనం కొరకు నేను శబరి అనురాగ చరణు సేవకురాల చరణు సేవకురాల ప్రభువర వీక్షించుకుంటూ ప్రతిదినందులో నేను ప్రతిదినందులో నేను శబరి అనురాగ నీకు శరణు సేవకురాల చరణు సేవకురాల స్వామి, నేను శబరి అనుదానను బహునాళ్ళ నుండి మీ దర్శనం కొరకై ఎదురు చూచుంటుంది స్వామి. ఆ శబరి వింత దోచ శబరి నీదు వినతూను గనగాను 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 వినతూను గనగాను వినతూను గనగాను సంతసించినాడ నిలువ జనదూనే మోదుగా సంతసించినాడ నిలువ జనదూనే మోదుగా ఇంత దోష శబరి నీదు వినతూను గనగాను ఇంత దోష శబరి నీదు అమ్మా స్వామి, నీ యొక్క విడుదల చూస్తుంటే నా మనము ఆనందమాయను. ఇక నేను పోయి వచ్చేదాను. మధురమైన బదరీ పాలంబులు బదరీ పాలంబులు శుభదీరగదిలి పాడు శుభకార కనులారా శుభకార కనులారా మధురమైన విడిగోయి బదరీ పాలంబులు రామలక్ష్మణులారా,
ఈ మధురమైన బదరీ ఫలములను మీ యొక్క క్షుధతీరగా భక్షించుకోండి స్వామి. ఇటు రెండు ఈ చిరు చాపలపై కూర్చుండు. తల్లి నీకు అరవేముగా అలాగే భక్షించే. చాలా బాగుంది స్వామి, తినండి స్వామి, తీసుకోండి స్వామి. స్వామి, నీ భక్తికి నేను సంతసించింది. నీవు చెట్టు పుట్టల వెంట ఎల్లప్పుడూ తిరిగేదాలో కావున మీ కులానికి కానీ మీ మొదలాది కులానికి ఎట్లాంటి ఆపద రాకుండా నేను దీవెనలు సొలుచున్నాను. ఆహా స్వామి, నేను ధన్యురాలనైతే అప్పటి యొక్క కార్యం మీద వెలుచున్నాను. నా యొక్క సీతాదేవిని ఆ యొక్క రావణుడు అపహరించారని జటవ పక్షి వల్ల విని ఉంటుంది. అందుకొరకే వెలుచున్నాను. నీకేమైనా జాగ్రత్త తెలిసి నేను ఒక విషయం తెలుపుదాను స్వామి. అలాగే తెలుపు. పంపా నది తీరమున భానుసుతుండును, పంపా నది తీరమున భానుసుతుండును, ఇంపుగాను అతని మైకి కలిపేరా శుభమగును, శుభమగును కలిపేన శుభమగును, శుభమగును పంపానది తీరమున భానుసుతుండును. స్వామి, ఇక్కడికి సమీపమున పంపానది తీరము గలదు. అక్కడ సుగ్రీవుడు వానరోత్తముడు కపులతో కూడుకొని ఉన్నవాడు. అతనితో మీరు మైత్రి సల్పిన మీ యొక్క కార్యము సఫలం బగును స్వామి. ఆ తల్లి అలాగే పోయి వచ్చింది. ఆ తల్లి అలాగే పోయి వచ్చింది. అలాగే పోయిరండి స్వామి. ఇకనైనా దర్శనమివ్వవే నా సీత, ఇకనైనా దర్శనమివ్వవే నా సీత, ఇవ్వవే నా సీత, ఇవ్వవే నా సీత, ఇకనైనా దర్శనమివ్వవే నా సీత, ఇకనైనా
జాడాలు వీరన్నాడలు పారే సీతమ్మ జాడాలు వీరన్నాడలు పారే సీతమ్మ జాడాలు వీరన్నాడలు పారే సీతమ్మ జాడాలు రాళ్ళు దాకి కాలు వేళ్ళల్లో రక్తంబు రాళ్ళు దాకి కాలు వేళ్ళల్లో రక్తంబు ఆ కాలి బాధ చేయట్లేయున్నది కడుపు ఆ కాలి బాధ చేయట్లేయున్నది కడుపు అట్లేయున్నది కడుపు అట్లేయున్నది కడుపు ఇకనైనా దర్శనము వావేలా సీత ఇకనైనా దర్శనము వావేలా సీత వావేలా సీత కదలావేలా సీత వావేలా సీత కదలావేలా సీత నడిచి నడిచి నా కాళ్ళు తలబడుచున్నవి కదా రాళ్ళు దాకి కాలు వేళ్ళలో రక్తము ఆకలి బాచే కడుపు అట్లాగే మాడిపోతున్నది నేను ఏమి చేయవాడను ఇంకా నీ దర్శనం వెనటికి కలుగును ఆ దేవి సీత సీత ఆ సీత నా జానకి లేదు తమ్ముడా నేను సేదురా లక్ష్మణా నా జానకి లేదు తమ్ముడా ఇక నేనేమి సేయుదురా లక్ష్మణా నా జానకి లేదు తమ్ముడా ఏమి సేయుదు నేను ఎందు మోదుర తమ్మి 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 సీతాలే నేను సరమైన బ్రతుకగాల నా జానకి లేదు తమ్ముడా ఇక నేనేమి సేయుదురా లక్ష్మణా నా జానకి లేదు తమ్ముడా తమ్ముడ నేనేమి సేతురా మీ వదినను తమ్ముడ నేనేమి సేతురా మీ వదినను ఎన్నటికీ కన్నుల చూతురా మీ వదినను ఎన్నటికీ కన్నుల చూతురా మీ వదిన ఎన్నటికీ కన్నుల చూతురా మీ వదినను ఎన్నటినే కన్నుల చూతురా మీ వదినను నా జానకి లేదు తమ్ముడా ఇక నేనేమి సేయుదురా లక్ష్మణా నా జానకి లేదు తమ్ముడా ఇక నేనేమి సేయుదురా లక్ష్మణా నా జానకి లేదు తమ్ముడా కనకాట మందార వత్సరా చాలా కైకాకు ఎదులెన్నో దెబ్బరా కనకాట మందార వత్సరా కైకా సౌరభెన్నో దెబ్బరా కనకాట మందార వత్సరా మందార మాట వినేసిన తల్లి కైకదేవి 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 కోరికతో మనలా నడవులకు వందుతమా నా జానకి లేదు తమ్ముడా ఇక నేనేమి సేయుదురా లక్ష్మణా నా జానకి లేదు తమ్ముడా ఆయా రావణేశుడొచ్చెను వాడు మహిమా చేతలు పంచబోయెను ఆయా రావణేశుడొచ్చెను వాడు మహిమా చేతలు పంచబోయెను ఆయా రావణేశుడొచ్చెను అడ్డము వచ్చిన పక్షి రెక్కలు తెగవేసేను ఆ లక్ష్మణ రెక్కలు తెగవేసేను మగవాడు పరిదేశే తమ్ముడా నా జానకి లేదు తమ్ముడా ఇరాడేలేని ఏలురా లక్ష్మణా నా జానకి లేదు తమ్ముడా కరణి శ్రీ
మనల కోరి చేసిన చిద్విలాసుడు ధరణి శ్రీధర్మాపురి వాసుడు కోరి చేసిన సిద్ధిరాజుడు ధరణి శ్రీధర్మాపురి వాసుడు పరమాత్మ నీకైనా లేకపోయేనా పరమాత్మ నీకైనా లేకపోయేనా పరమాత్మ నీకైనా లేకపోయేనా పరమాత్మ నీకైనా లేకపోయేనా ఆపాతి బ్రహ్మదేవుడు నా జానాకి తమ్ముడా ఇదానే ఏం చేయగలరని ఆ యొక్క శబరిమాత చెప్పినట్టు ఆ వాళ్ళని వెతుక్కుంటూ వెళదాం పదు వందలు వాడలు మహాప్రభు మీ యొక్క నామము మీ యొక్క పట్టణము మీ యొక్క పూర్వస్థలం మీ సభవారికి తెలియజేయండి. మా యొక్క పట్టణము కిష్కింధాపురి పట్టణము మీ యొక్క పట్టణము కిష్కింధాపురి పట్టణం నా యొక్క భార్య రుమాదేవి మీ యొక్క భార్య రుమాదేవి నందు మా యొక్క తండ్రి గారైన సూర్యభగవానుడు సూర్యభగవానుడు మీ యొక్క తండ్రి గారు మా యొక్క తల్లి ఆలియాదేవి మీ యొక్క తల్లి ఆలయదేవి నందు మా యొక్క అన్న వాలి ధీరుడు మీ యొక్క అన్న వాలి దేవుడు నందు మా యొక్క వదిన తారాదేవి మీ యొక్క వదిన తారాదేవి నందు అంగదుడు మా యొక్క అన్న కుమారుడు అన్నది మీ యొక్క అన్న కుమారు నందు కేసరి మా బావగారు కేసరి బావగారు నందు అంజలి మా యొక్క అక్క అంజలి మీ యొక్క అక్క నందు ఆంజనేయుడు మా మేనల్లుడు ఆంజనేయుడు మేనల్లుడు అన్నారు. నా యొక్క నామము సూర్యుని వరంలో పుట్టిన వాడను సుగ్రీవుడని వాడను నా యొక్క నామం. మీ యొక్క నామం సుగ్రీవుడు నందురా. అవును కదా సేవక ఆ సేవక స్వాగ నా యొక్క వృత్తాంతం ఇంకా తెలుపగలను. అలాగే తెలుపు. వినరా రమణే రమణ రామ వినరా రమణే రమణ రామ వినరా